హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు వీడియో నా ప్రొడక్టివ్ వీక్ డే. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, సో నా డే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది, సో లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి రెడీ అయి వెళ్ళాలి. సో రైస్ని ఫస్ట్ ఇలా అనేస్తాను అనమాట నేను బాక్స్ కట్టుకునే ముందు, సో దట్ కొద్దిగా చల్లగా అయిపోతుంది. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే బాక్స్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని. టిఫిన్ తిన్న వెంటనే నేనైతే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేస్తాను, లేదంటే డైవర్ట్ అయిపోతాం ఈజీగా. సో ముఖ్యంగా మొబైల్ పట్టుకొని కూర్చున్నామంటే అసలు టైమే తెలీదు. సో అందుకే ఇంకా డైవర్ట్ అవ్వకుండా ఉండాలని వెంటనే వెజిటేబుల్స్ కట్ చేసి కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో కుకింగ్ అయిపోయిందంటే కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు. ఇప్పుడైతే బాక్సెస్ అన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో వాటర్ అంతా పోవాలి కాబట్టి సపరేట్గా తీసి పెట్టాను పక్కన. మోస్ట్లీ సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను, కర్రీ అండ్ రైస్ అంతే. ఎక్కువ కాంప్లికేట్ చేయను అనమాట, ఎందుకంటే అంత టైం కూడా ఉండదు నాకు. టిఫిన్ చేయాలి, మళ్ళీ వెంటనే కుకింగ్ చేయాలి కాబట్టి. సో కుకింగ్ అయిపోయిన వెంటనే నేను స్టవ్ అండ్ బండ మొత్తం క్లీన్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఇంకొక పని పెట్టుకోకుండా ఈజీగా అయిపోతుందని. నాకు ఆఫీస్ వీక్లీ 5 days వెళ్ళాలి కంపల్సరీగా. విష్ణుకి మాత్రం 2 days కాబట్టి సో నాకు అంత ప్రాబ్లం అనిపించదు. తను ఎర్లీగా వెళ్ళిపోయినా బాక్స్ కట్టేస్తాను. సో 2 days కాబట్టి. నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి సో మిగిలిన డేస్ మాత్రం ఆఫ్టర్నూన్కి అయ్యేలాగా లంచ్ ప్రిపేర్ చేస్తాను. చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాము అంటే ఇల్లంతా మెస్సీగా అనిపించదు. టైర్డ్ అయ్యి వస్తాం కాబట్టి మళ్ళీ వచ్చాక మెస్సీ హౌస్ని చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది. సో అలాంటివి ఏవి ఉండకూడదు అంటే సింపుల్ అన్నీ క్లీన్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. నేనైతే మొత్తం కుకింగ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాత్కి వెళ్తాను అనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక వెళ్తాను, సో దట్ మనం వచ్చిన వెంటనే క్విక్గా బాక్స్ కట్టేసుకొని బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఏమైతే చిందరవందరగా పడున్నాయో వాటన్నిటిని సదిరేస్తాను. వంట అయిపోయింది కాబట్టి సో నేను స్లోగా చేసుకుంటాను రిమైనింగ్ వర్క్స్ అన్నీ. వీక్ డేస్ అంతా నేను ప్రొడక్టివ్గా ఉండాలి అంటే సో వీకెండ్స్లో క్లీనింగ్ అంతా పెట్టుకుంటాను 2 days. మోస్ట్లీ ఆఫ్టర్నూన్స్ స్టార్ట్ చేస్తే నైట్ కల్లా కంప్లీట్ చేసుకుంటాను. 2 days ఉంటుంది కాబట్టి ఆ 2 daysలోనే క్లీన్ చేసుకుంటా, సో దట్ వీక్ డేస్లో మనకి అంత మెస్సీగా అనిపించదు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. వీక్ డేస్లో కూడా మేము ఇద్దరం షేర్ చేసుకుంటాము వర్క్స్, ఎందుకంటే ఇద్దరము ఆఫీసెస్కి వెళ్తున్నాం కాబట్టి ఇన్ టైం అన్నీ అయిపోవాలి. సో అందుకనే ఇద్దరం హెల్ప్ చేసుకుంటాము ఒకరికొకరు. సో ఒకళ్ళు వర్క్ చేస్తుంటే ఒకళ్ళు కుకింగ్ లైక్ అలా చేస్తాము. నాకున్న ఒకే ఒక బ్యాడ్ ఏంటంటే ముందు రోజు ఏం వేసుకోవాలి అనేది నేను డిసైడ్ అవ్వను. సో అప్పటికప్పుడు డిసైడ్ అవుతాను అనమాట. చేతికి ఏదొస్తే అది తీసేసుకొని వేసేసుకునే రకం నేను. సో ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తాను. ఈలోపు వాటర్ కూడా హీట్ అవుతాయి. సమ్మర్లో కూడా హీటర్ వేసుకుంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఎందుకంటే వాటర్ బాగా చల్లగా ఉంటున్నాయి, సో అందుకే హీటర్ వేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా. అండ్ సమ్మర్ కాబట్టి పెరుగు ఖచ్చితంగా, పెరుగు మీన్స్ కర్డ్ తీసుకెళ్ళను నేను, మజ్జిగ తీసుకెళ్తాను. సో దట్ టైం ఉన్నప్పుడు నేను తాగుతూ ఉంటా కొద్దిగా. చాలామంది మజ్జిగలో సాల్ట్తో పాటు షుగర్ కూడా వేసుకుంటారు హీట్ని తగ్గిస్తుందని, బట్ నాకెందుకో షుగర్ వేసుకుంటే అంత బాగా అనిపించదు. ఎస్పెషల్లీ నాకు షుగర్ ఐటమ్స్ అంటే కొంచెం దూరంగా ఉంటాను. అలా అని చెప్పి నేనేమీ తినకుండా ఉండను, అన్నీ తింటాను. స్వీట్స్ తింటాను, పాయసం తింటాను, లైక్ అన్నీ తింటాను, బట్ చాలా తక్కువ అనమాట షుగర్ ఐటమ్స్. షుగర్ ఐటమ్స్ చాలా తినబుద్ధి కాదు ఎందుకో నాకు. మెయిన్గా అయితే ఎందులో ఒక దాంట్లో షుగర్ ఉంటూనే ఉంటుంది. సో దట్ మళ్ళీ మనం ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇంకా బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతుందేమో అన్న ఒక్క ఇదితో నేను షుగర్ తిననమాట, తక్కువ. సో నేనైతే అన్ని బాక్సెస్ రెడీగా పెట్టేసుకుంటాను. మోస్ట్లీ స్నాక్స్లోకి ఫ్రూట్స్ అలా తీసుకెళ్తాను, బట్ ఈరోజు మాత్రం ఏం తీసుకెళ్ళడం లేదు, ఫ్రూట్స్ ఏం లేవు అనేసి. రైస్, కర్రీ, మజ్జిగ అంతే. సో ఇది వరకు నా దగ్గర లంచ్ బాక్స్ ఉంది, బట్ అది ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అన్న థాట్తో ఇంకా ఇప్పుడైతే స్టీల్వి తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇది చూడడానికి బాక్స్ పైన ప్లాస్టిక్ ఉంటుంది, బట్ లోపల మాత్రం స్టీల్. ఇది ఒక్కటే ఇలా తీసుకున్నాను. సో అందుకే నేను హాట్గా ఉన్న ఐటమ్స్ ఏవి బాక్స్లో పెట్టను, మామూలు టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. యాక్చువల్గా ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో ఇంకా చేయబుద్ధి కాలేదు, అందుకే జస్ట్ ఎగ్ కర్రీ చేశాను.
నేను ఈ బాక్సెసే చూస్ చేయడానికి కారణం ఏంటంటే, వీటికి రబ్బర్ ఉంటుందనమాట చుట్టూరు. సో దట్ అవి పట్టేసుంటాయి. ఆయిల్ ఏదన్నా ఒలిగిపోకుండా ఉంటుంది. అండ్ ఈ టప్పర్‌వేర్‌కి కూడా చుట్టూరు రబ్బర్ ఉంటుంది కాబట్టి, సో మజ్జిగ అనేది ఒలిగిపోదు. సో మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా. అందుకే ఇవి చూస్ చేశాను. ప్యూర్ స్టీల్‌వి తీసుకోవాలి అనుకున్నాను ఫస్ట్ అయితే. బట్ వాటికి ఇలా రబ్బర్ రావడం లేదు. సో దానివల్ల మనకి ఈజీగా ఒలిగిపోతాయన్నమాట ఏవైనా లిక్విడ్ లాంటివి. ఇంకెందుకులే అనేసి లోపల ఎలాగో స్టీలే ఉంది కదా! క్యాప్ వరకే ప్లాస్టిక్ అని ఇంక ఇవి తీసుకున్నాను. అండ్ ఈ జూట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. సో నాకొక 4, 5 బాక్సెస్ వరకు పడతాయి. అండ్ వాటర్ బాటిల్ కూడా పడుతుంది ఈజీగా. అందుకే మీడియం సైజ్ జూట్ బ్యాగ్ తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్నప్పుడు వాటర్ బాటిల్ పట్టదేమో అనుకున్నాను. బట్ ఇంటికి తీసుకొచ్చాక ట్రై చేస్తే కరెక్ట్‌గా సరిపోయింది. ఇందులో పెట్టేసాను అంటే నాకు ఇంకా ఏ టెన్షన్ ఉండదనమాట. సో ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఒరిగిపోయాయంటే ల్యాప్‌టాప్ బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అండ్ ల్యాపీ కూడా ఖరాబ్ అవుతుంది. సో ఇది అనుకో పీస్‌ఫుల్‌గా ఉంటుంది. లంచ్‌కెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో నేను రూమ్ టెంపరేచర్‌లో ఉన్నప్పుడే అన్నీ బాక్స్‌లోకి పెట్టేస్తాను. అందుకే ఇంకా వెంటనే క్యాప్స్ కూడా పెట్టేస్తా. సో వేడిగా ఉందంటే మీరు కొద్దిసేపు ఫ్యాన్ కింద గానీ గాలికి అలా పెట్టండి. బాత్‌కెళ్ళే ముందు ల్యాపీ బ్యాగ్ కూడా చెక్ చేసుకుంటాను. ఏమన్నా మిస్ అయ్యాయా లేదా అనేది. సో మిస్ అయితే అవన్నీ పెట్టేస్తాను. ఐడీ కార్డ్ ముఖ్యం కాబట్టి సో ఐడీ కార్డ్ అయితే నేను ఈ బ్యాగ్‌లో వేస్తున్నాను. సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఈజీగా తీసుకొని వేసుకోవచ్చని. ఏది ఉన్నా లేకపోయినా ఐడీ కార్డు, ల్యాప్‌టాప్ ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు. అవసరమైతే లంచ్, డిన్నర్ అక్కడ చేయొచ్చు. బట్ అవి ఇంపార్టెంట్. బాక్సెస్ అన్నీ ల్యాపీ బ్యాగ్‌లో పెట్టాలి అన్నా బాగా బరువవుతుంది వేసుకోగానే. సో అందుకే ఇంకా ఇలా జూట్ బ్యాగ్ తీసుకున్నాను. అదైతే ఈజీగా క్యారీ చేయొచ్చు హ్యాండ్స్‌తో అని. ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది బస్ రావడానికి టైము. సో ఈ హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయిపోయి ఫాస్ట్‌గా వెళ్ళాలి బస్ స్టాప్‌కి. సో అందుకే మనం ముందే అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే వెళ్ళే ముందు హడావిడి లేకుండా ఉంటుంది. నిదానంగా ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ చేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోతాను ఆఫీస్‌కి. యాక్చువల్‌గా నేను ఈరోజు డే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాననమాట టిఫిన్ చేసినప్పటి నుంచి. బట్ నేను లెగడం కొద్దిగా లేట్‌గా లేచాను. సో అందుకే అవి షూట్ చేయలేకపోయాను. ఇంకా వంట చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యాననేసి ఇంక అప్పటి నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ ఇలాగే అయితే ఏముండదు. ఒక్కొక్కసారి నేను బాక్స్ కట్టుకోకుండానే వెళ్తాను. లైక్ అలా కూడా ఉంటుంది. అక్కడే వెళ్ళి లంచ్, డిన్నర్ 2 చేస్తాను. ఒక్కొక్కసారి బాక్స్ లంచ్‌కే తీసుకెళ్తాను. డిన్నర్‌కి తీసుకెళ్ళను. ఒక్కొక్కసారి డిన్నర్‌కే తీసుకెళ్తాను. లంచ్‌కి తీసుకెళ్ళను. సో అలా అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది నా మూడ్‌ని బట్టి. అన్నీ క్లియర్ చేశాను కానీ అక్కడ చైర్‌లో ఉన్న డ్రెస్ మాత్రం క్లియర్ చేయలేదేంటి అని చూస్తున్నారా? యాక్చువల్‌గా అది నేను ఐరన్‌కి ఇవ్వాలి అనేసి ఎదురుగా పెట్టుకున్నాను. ఈవినింగ్ రాగానే ఇవ్వచ్చు అని. సో ఇంకా అది అక్కడి నుంచి చేంజ్ చేయలేదు. అక్కడే ఉంటే గుర్తుంటుంది. మళ్ళీ సెల్ఫ్‌లో పడేసానా అంటే ఇంకా అది గుర్తుండదు నాకు. నేనైతే ఎళ్ళే వరకు ఏదో ఒకటి సదురుతూనే ఉంటాననమాట. సదురుతూనే ఉంటా. అవి అయిపోను కూడా అయిపోవు. సో ఇంకా ఫైనల్‌గా అయితే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తున్నాను. స్కిన్ కేర్ చేసుకున్నామంటే ఇంకా ఫుల్‌గా రెడీ అయిపోయి టైం అవ్వంగానే స్టార్ట్ అయిపోవచ్చు. మా ఇంట్లో ఉన్న చిల్లరంతా ఏరి నాకు ఈ డిబ్బీలో వేయడం అలవాటు. నార్మల్‌గా చిల్లర ఏదన్నా మిగిలితే ఇలా డిబ్బీలో దాచిపెట్టేస్తాను. సో ఎప్పుడన్నా అర్జెన్సీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని. నేను అందులో కాయిన్స్ కలెక్ట్ చేస్తూనే ఉంటా. మా వాళ్ళు అందులోంచి తీసి యూజ్ చేస్తూనే ఉంటారు. నేను 2 ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నా. అది మాత్రం ఇంతవరకు నిండలేదు.
స్కిన్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంటో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి సన్ స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. సమ్మర్లో అనే కాదు, నార్మల్ డేస్లో అయినా యూస్ చేయొచ్చు బయటికి వెళ్ళేటప్పుడు. 2 ఇయర్స్ బ్యాక్ నాకు కూడా ఈ స్కిన్ కేర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, ఈ క్రీమ్స్ ఏవి తెలియదనమాట. అసలు జీరో నాలెడ్జ్. బట్ ఎలా డెవలప్ చేసుకున్నా ఏంటి అంటే, నార్మల్గా మనం పిల్లలకి బేబీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాం కదా. సో నేను ఎక్కువ మమాయర్తే యూస్ చేసేదాన్ని మోక్షికి. అప్పుడు డెమో పీసెస్ లాగా చిన్న చిన్నవి వచ్చాయన్నమాట, సిరమ్ అని, లోషన్ అని. సో దెన్ నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను, ఏంటివి ఇవి ఎలా యూస్ చేయాలి అనేసి. సో అప్పుడు స్టార్ట్ అయిందనమాట నా స్కిన్ కేర్. వీటన్నిటికంటే ముందు నేను ఎక్కువగా రోజ్ వాటర్ యూస్ చేసేదాన్ని ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అలా. సో రోజ్ వాటర్ కాకుండా ఇవేమీ నాకు తెలియదు. సో దట్ అప్పుడు స్టార్ట్ అయింది రీసెర్చ్ చేయడం. దెన్ నేను రియలైజ్ అయ్యాను, మనకు కూడా ఓకే స్కిన్ కేర్ అనేది ఉంటుంది అనేసి. బట్ ఒక 1 ఇయర్ అలా కంటిన్యూ చేశాను. నాకు కూడా ఒక థెరపీ లాగా అనిపించింది. బేబీ పుట్టిన వెంటనే లైక్ మనకి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటన్నిటిని నేను స్కిన్ కేర్ ద్వారా అలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల. అండ్ మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఒక 4-5 మంత్స్ నుంచి. నాకెవరు సజెస్ట్ చేయలేదనమాట, ఈ క్రీమ్స్ యూస్ చేయి, ఈ క్రీమ్స్ యూస్ చేయి అనేసి. నేను ర్యాండమ్గా 5 రేటింగ్ ఏమున్నాయి ఏంటి అవన్నీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలా చెక్ చేస్తూ ఉండగా సో నాకు మంచిగా అనిపించిన ప్రోడక్ట్స్ ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో అవి ట్రై చేశాను, నా ఫేస్ మీదకి మంచిగా సెట్ అయ్యాయి. సో ఫస్ట్ నేను యూస్ చేసింది ఏంటంటే నివ్యా అనమాట. నివ్యా మాయిశ్చరైజర్ ఎక్కువ యూస్ చేసేదాన్ని బిఫోర్ స్కిన్ కేర్ కూడా. అది జిడ్డుగా ఉన్నా ఎలా ఉన్నా దాన్నే యూస్ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎందుకే దాన్ని యూస్ చేస్తావు, నీ ఫేస్ మీద అంత జిడ్డులా కనిపించినా అనేసి. బట్ అప్పట్లో నాకు తెలియదు అనమాట మన ఫేస్కి ఏది సెట్ అవుతుంది ఏంటి అనేది. బట్ దెన్ ఐ రియలైజ్ అనమాట. సో ఇప్పుడైతే నాకు అనిపించింది ఓకే ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు సెట్ అవుతాయని. సో అవే ఫాలో అవుతున్నాను. బట్ అప్పుడప్పుడు కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి అనమాట. సో ఒకటే ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేసాము అంటే మనకి ఎలాంటివి సెట్ అవుతున్నాయి ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ తెలుస్తుందా అంటే నేనైతే అది చెప్పలేను, ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో మనం వాడే కొద్దిగా మన ఫేస్లో చేంజెస్ అనేది కనిపిస్తాయి. బట్ సమ్ టైమ్స్ కనిపించకపోవచ్చు, కొంతమందికి ఇన్స్టాంట్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. బట్ ది థింగ్ ఏంటంటే మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోకుండా, అలా డల్గా అయిపోకుండా మనకైతే ప్రొటెక్ట్ చేస్తాయి. ఈవెన్ నాకు ఒకప్పుడు కాటుక అంటే అంతగా నచ్చేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం మస్కరా యూస్ చేస్తున్నాను, ఐలైనర్ యూస్ చేస్తున్నాను. లైక్ నేను కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. సో మనల్ని మనం బిల్డప్ చేసుకోవాలి అంటే ప్రయోగాలు చేయాలి. సో దట్ మనకి తెలుస్తుంది మనం ఏ వేలో బాగుంటాము ఏంటి అనేది. సో రెడీ అవ్వడం అంటే అది మన కోసం కాబట్టి సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా లేట్గా రియలైజ్ అయింది ఇదే, డ్రెస్అప్, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. యాక్చువల్గా నాకు ఫస్ట్లో మస్కారా వేసుకున్నా, కాటుక పెట్టుకున్నా, ఐలైనర్ కానీ ఏది పెట్టుకున్నా అంత మంచిగా అనిపించేది కాదు నా ఫేస్ నాకే. బట్ పోను ఇట్ విల్ టేక్ టైం అనమాట. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓకే మన ఫేస్కి కూడా సెట్ అవుతుంది. ఇన్ని రోజులు మనం ఇలా చూసుకొని మళ్ళీ ఒకేసారి ఐలైనర్ పెట్టేసుకొని మన కళ్ళని అలా చూసేసరికి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఒక 1 మంత్ తర్వాత చూడండి మీ ఫేస్ మీకే నచ్చుతుంది. లిటరల్లీ నాకైతే జుట్టు వేసుకోవడం అంత బాగా అయితే ఏం రాదు. నేను యూజ్ చేసే ఒక్క హెయిర్ స్టైల్ క్లిప్ పెట్టుకోవడం. బట్ వేరే వాళ్ళకి వేయమంటే వేస్తాను, కానీ నా అంతటి నేనైతే ఎప్పుడు ప్రయోగం చేయలేదు. సో లేటర్ అవి కూడా ట్రై చేస్తాను నా జుట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత. ఇప్పుడైతే బొడ్డగా ఉంది కదా. సో యాజ్ సింపుల్ యాజ్ నేనైతే ఇలా వెళ్తానన్నమాట ఆఫీస్కి. ఎక్కువగా రెడీ అయిపోయి ఏమైతే వెళ్ళను, నార్మల్గా స్కిన్ కేర్ చేసుకుంటాను అంతే. సో డ్రెస్అప్ అనేది ఇంకా మన ఇష్టము. మాకైతే వీక్ డేస్ ఓన్లీ ఫార్మల్స్ కాబట్టి సో ఇలా చూడిదార్స్ వేసుకొని వెళ్తాను. ఫ్రైడే మాత్రం నార్మల్ సివిల్ కాబట్టి సో ఆ రోజు జీన్స్ అలా వేసుకొని వెళ్తాను అంతే. చాలామంది అనుకుంటారు కార్పొరేట్ వరల్డ్ అంటే వెస్ట్రన్ వేర్ లైక్ 1 పీస్ అలా వేసుకుంటారు, ఎప్పుడు పాష్గా ఉంటారు అలా అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మేము 4 డేస్ ఇలా ఫార్మల్స్లోనే వెళ్తాము. ఒక్క ఫ్రైడే మాత్రమే కొద్దిగా వెస్ట్రన్ వేర్ వేసుకొని వెళ్తారు అంతే తప్పించి. సో కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి వెస్ట్రన్ వేర్ అలో చేస్తాయి అన్నమాట. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలా ఉంటాయి.
ఉంటాయి కదా, బట్ మాది మాత్రం అలా కాదు. యాక్చువల్గా నేను అలానే అనుకున్నాను, పెద్ద పెద్ద కంపెనీలలో చేసేవాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది అనేసి. బట్ రియాలిటీకి వచ్చి చూసాక అర్థమైంది, ఓకే అందరూ మనలాగే ఉంటారు నార్మల్గానే, ఎవరో తప్పించి పెద్ద పెద్ద బిజినెస్ లీడ్స్ తప్ప అనిపించింది. సో ఇదే అనమాట నా డైలీ రొటీను. సో స్కిన్ కేర్ చేసుకోవడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది. మొత్తానికైతే రెడీ అయిపోయాను, బస్ టైం అవుతుంది, ఇంకా వెళ్ళిపోవాలి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.